ఇదిగో ఆర్మీ ఇది. లైక్ ఇది నువ్వు TH14 కాబట్టి నీకు 45K వస్తుంది. 45లో నువ్వు 3 అవి తీసుకొని నీకు పెట్టిన ఆర్మీ తీసుకో. ఇదైతే మెయిన్ ఆర్మీ. నీకు దీని బదులు గ్రాండ్ వార్డ్ అనేది ఇవి వస్తాయి ఎక్విప్మెంట్. ఇవి మెయిన్ ఎక్విప్మెంట్ కూడా ఇదే లెవెల్ అన్నీ లైక్ ఆ టౌన్ హాల్కి తగ్గట్టు మినిమం ఉండాలి. నీకు ఒక రీప్లై చూపిస్తా ఒక్క నిమిషం. ఇది చూడు, మనకేంటంటే ఫస్ట్ నేను బ్లింప్ ఎక్కడ వేయాలి వాల్యూ అనేది చూడాలి. మనకి ఇటు సైడ్ ఉందనుకో, ఇటు సైడ్ వేస్తే బ్లింప్ ఈ 4 కంపార్ట్మెంట్స్ వస్తాయి, 1 2 3 4. మనకి ఇక్కడ మళ్ళీ ఇవి మిగిలిపోతాయి. సో మనం ఇటు వేసినా కూడా మనకి అంత ఎక్కువ వాల్యూ అనేది రాదు, ఎందుకంటే మోనో వరకు వెళ్తావు లేదో తెలీదు. సో ఇక్కడ వేస్తే మనకి ఏంటంటే ఎక్కువ వాల్యూ వస్తుంది. చూడు, నీకు ఇక్కడ ఈగల్ వస్తుంది, మోనో వస్తుంది, ఒక స్కాటర్ షాట్, ఇన్ఫినిట్ టవర్, ఎక్స్బో, టౌన్ హాల్. ఇక్కడ వరకు మనకైతే ఈ ఫస్ట్ ఈ కంపార్ట్మెంట్ ఈ 3 వస్తే చాలు, అదే ఎక్కువ వాల్యూ. సో మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ మనం బెలూన్స్ వేస్తాం. ఎందుకంటే బ్లింప్ ఏమన్నా ఇవి ఆ బాంబ్స్ ఏమైనా ఉన్నా లైక్ ఆర్చర్ టవర్ ఏమైనా ఉన్నా ఫస్ట్ బెలూన్స్ని టార్గెట్ చేస్తాం. ఒక 3 బెలూన్స్, ఇక్కడ ఇంకో ఆర్చర్ టవర్ ఉంది అనుకో, ఇటు ఒక 2 వేసి బ్లింప్ మధ్యలో వేస్తాం. చూడు బ్లింప్ ఆగు 2x. ఇదిగో ఇక్కడ నేను ఏం చేసిన అంటే యాక్చువల్గా ఈ బ్లింప్ పోతూనే ఉంటుంది. నువ్వు పోకుండా ముందే ఈ బ్లింప్ లైక్ ఇక్కడికి వచ్చాక, ఎయిర్ డిఫెన్స్ దగ్గరకు వచ్చాక నువ్వు ఇక్కడ ఒక ఇన్విజిబిలిటీ వేయాలి. అక్కడ ఇన్విజిబిలిటీ వేసిన తర్వాత నీ బ్లింప్ని నువ్వు కొట్టాలి. లైక్ దాన్ని ఓపెన్ చేస్తావు కదా, నీ అంతటి నువ్వు ఓపెన్ చేయాలి. అది చచ్చేంత వరకు నువ్వు ఆగద్దు, నువ్వు ఓపెన్ చేయాలి ఒక స్పాట్ అనుకొని. ఇప్పుడు చూడు, అది చావలే. నేను దాన్ని ఇక్కడ ముందే వేసిన, అది పోకముందే నేను ఇన్విజిబిలిటీ వేసిన, అది అక్కడ పడుతుంది. అక్కడ పడిన తర్వాత నువ్వు క్లోన్ చేయొద్దు, ఫస్ట్లోనే క్లోన్ చేయొద్దు, ఎందుకంటే మనకు తెలియదు లైక్ సూపర్ ఆర్చర్స్ బతికున్నాయో లేవో తెలియదు. ఫస్ట్ ఇన్విజిబిలిటీ అయిపోయిన తర్వాత నీకు యారోస్ పోతాయి కదా, నీకు తెలుస్తుంది. నువ్వు అదే స్పాట్లో మళ్ళీ ఇంకో ఇన్వి చేసి అప్పుడు బతికున్నాయని తెలుస్తుంది, అప్పుడు క్లోన్ చేయాలి. నెక్స్ట్ వెంటనే రేజ్ చేయాలి, రేజ్ చేసి మళ్ళీ ఇన్విజిబిలిటీ పట్టుకోవాలి, ఎందుకంటే 4 seconds అయిపోతుంది నువ్వు ఈ పని చేసేలోపు. చూడు, రేజ్ చేస్తా, నీకు 2xలో పెడతా. చూడు, ఈ కంపార్ట్మెంట్ పోయింది. ఈ కంపార్ట్మెంట్ కూడా యాక్చువల్గా పోతుంది మ్యాక్సిమం. పోయిందా అసలు? ఇది పోలే అనుకుంటా, బట్ చాలా నీకు ఇక్కడైతే 24% వచ్చింది. చూడు 24%, ఇటు సైడ్ మొత్తం ఎగిరిపోయింది మ్యాక్సిమం. దాని తర్వాత నువ్వు ఇది మొత్తం అయిపోయిన తర్వాత క్వీన్ జెయింట్ యారోతో ఏమన్నా ఈ ఎయిర్ డిఫెన్సెస్ ఉంటే దీన్ని తీయాలి. నేనేం చేసిన, టౌన్ హాల్ తక్కువ ఉంది కదా అని దానిపైన కొట్టిన, అది పోలే. క్వీన్ కింగ్ ఒక సైడ్ వేసి లైక్ వాటిని లోపలికి పంపేయాలి, ఇంకో సైడ్ ఏమో ఆర్సీ ఇంకా రాకెట్ స్పేర్ ఇంకో సైడ్ క్లియర్ చేయడానికి. ఈ లాస్ట్ సైడ్ ఏమో మనం వార్డెన్తో ఇస్తాం, వార్డెన్తో ఇటర్నల్ టోంబ్. మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఇక్కడ నేను డిప్లాయ్మెంట్ నీకు చూపేలే, ఫస్ట్ బెలూన్స్ వేస్తాం. మిగిలిపోయిన బెలూన్స్ వేసి దాని తర్వాత డ్రాగన్స్ వేస్తాం, 8 డ్రాగన్స్. వీటి వెనకాల డ్రాగన్ రైడర్స్ వేస్తాం, ఎందుకంటే డ్రాగన్ రైడర్స్ హెచ్పి తక్కువ, డ్యామేజ్ ఎక్కువ, సో ఈజీగా వస్తాయని చెప్పి వీటన్నిటి వెనకాల వేసి వార్డెన్ వేస్తాం. సో దట్ ఇప్పుడు చూడు కంప్లీట్ పుష్ అవుతూ ఉంటుంది. మనం యాక్చువల్గా నా దగ్గర వార్డెన్ లేదు. వార్డెన్ ఉంటే ఏమవుతుందంటే ఈ మొత్తం సేవ్ అయ్యి నీకు మళ్ళీ హీల్ అవుతాయి, అస్సలు చావవు ఇవి. ఇది చాలా ఈజీ స్ట్రాటజీ, మొత్తం నీ డిపెండెంట్ అంతా నీ బ్లింప్ పైనే ఉంటుంది. చూడు, ఇప్పటికి కూడా నేను వార్డెన్ వేయకపోయినా కూడా మోస్ట్లీ చావాలి. నేను ఎగ్జిట్ కొట్టిన, ఇది 99% అయింది చాలని చెప్పి. ఇది